నమస్కారం. తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. 8 మంది లబ్ధిదారులకు 9,53,000 రూపాయల విలువగల చెక్కులను టీడీపీ ఇన్ఛార్జి ఏపీ స్టేట్ భవన ఇతర నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహాయ నిధి వల్ల కలుగుతున్న ప్రయోజనాలను వివరించారు. అవసరమైన వారు పార్టీ కార్యాలయం ద్వారా దీనిని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ 9 మందికి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఉపయోగించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చాలా వేగవంతంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఈ తెలుసుకుని మనం ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మరి తప్పనిసరిగా మరి కరెక్ట్ ఫార్మేట్ మీద మరి ఏదైతే బిల్స్ అన్నీ కరెక్ట్గా ఇస్తే మన సీఎం గారి ఆఫీస్కి ఆన్లైన్ చేసి అవి ఫిజికల్ కాపీలు అక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తే అది ఒక వారం రోజుల టైంలోనే ఈ కార్యక్రమాన్ని అక్కడ ఉన్న స్టాఫ్ పూర్తి చేసి మనకి చెక్కులు ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, రూరల్ పెంటపాడు మండలాల పార్టీ అధ్యక్షులు పరిమి రవికుమార్, కిలపర్తి వెంకట్రావు, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ ద్వారా ప్రజలకు లభించే ఆర్థిక ప్రయోజనాలు ప్రతి కుటుంబానికి మేలు జరగగలవని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి చెప్పారు. రాజమహేంద్రవరం షాపింగ్ ఉత్సవంలో భాగంగా ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జీఎస్టీ సంస్కరణల వలన పన్నుల పారదర్శకతతో పాటు ప్రజలకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. బిల్లులు తీసుకోవడం ద్వారా పన్నుల్లో పడే భాగస్వామ్యం ప్రజలకు స్పష్టంగా తెలుస్తుందని తెలిపారు. అలాగే జనరిక్ మందుల వినియోగంపై అవగాహన పెంచుకోవాలని ఆమె సూచించారు. చాలా రిఫార్మ్స్ అనేవి రావడం జరిగింది. మనము ఇందాక చెప్తున్నట్టు నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతున్నారు, కానీ మనకు మాత్రం అది అర్థం కాదు. మనకేంటి ఉపయోగం అనేది ఫైనల్ గా యాజ్ ఎ ఎండ్ కన్స్యూమర్, నేను షాప్కి వెళ్ళినప్పుడు కానీ నేను ఏదైనా వస్తువు కొన్నప్పుడు నాకేంటి ఉపయోగం దానివల్ల అనేది మనకి అవగాహన చాలా తక్కువ ఉంటుంది. యూజువల్ గా ఈ టాక్సేషన్ కానీ ఇవన్నీ కూడా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్స్, మన దగ్గర చాలా ట్యాక్స్ ల్యాబ్స్ ఉండడం కానీ రకరకాల కారణాల వల్ల. కానీ ఈ లాస్ట్ 1 మంత్ ప్రోగ్రామ్ చేపట్టడం, మన ప్రభుత్వం చేపట్టడం, ప్రతి బిఓఏ ద్వారా, ప్రతి అర్బన్ గ్రూప్స్ ద్వారా, సచివాలయాల ద్వారా, ప్రతి మహిళలు కానీ ప్రతి కుటుంబంలో కానీ ఈ మెసేజ్ అనేది 1 మంత్ నుంచి తీసుకెళ్లడం ద్వారా అవేర్నెస్ అనేది మన జిల్లాలో కానీ మన రాష్ట్రంలో కూడా చాలా బాగా అవేర్నెస్ దీనివల్ల వచ్చింది. ఇందాకే ఆర్పి గారు చెప్తున్నారు, చిన్న టీవీలు తీసేసి అందరూ కూడా పెద్ద టీవీలు కొనుక్కుంటున్నారని. అది ఆనందపడాలో బాధపడాలో తెలియలేదు నాకు పర్సనల్ గా. మీరు పెద్ద టీవీ కొనుక్కున్నందుకు ఆనందంగా ఉంది, కానీ టీవీ తక్కువసేపు చూస్తే ఇంకా అందరూ కుటుంబ సభ్యులు అందరూ ఆనందంగా ఉంటారనేది నా పర్సనల్. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ ఎం సుధాకర్ రావులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా గోదావరి తీర ప్రాంతంలో చీరమేను చేపల వేట సందడి మొదలైంది. సముద్రం నుండి గోదావరిలోకి వచ్చే ఈ చీరమేను చేపలు ఇప్పుడు పెద్ద ఎత్తున లభిస్తుండటంతో మత్స్యకారులు ఆనందంగా వేటలో నిమగ్నమయ్యారు. ఉదయం వలలు వేసి మధ్యాహ్నానికి మంచి మొత్తంలో పట్టి తీరానికి తీసుకువస్తున్నారు. మార్కెట్లలో కూడా చీరమేను చేపల కొనుగోలు సందడి కనిపిస్తోంది. రుచికరమైన దీనికి ఎక్కువ డిమాండ్ ఉండటంతో ధరలు కూడా ఆశాజనకంగా ఉన్నాయి. స్థానికంగా మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల వ్యాపారులు కూడా పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నారు. మత్స్యకారులు ఈ సీజన్లో మంచి ఆదాయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆలమూరు మండలంలోని పెదపల్ల, పినపల్ల గ్రామాల్లో 1,07,00,000 నిధులతో
కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఆదివారం పెనపల్ల గ్రామంలో సీసీ రోడ్లను, అలాగే 35 లక్షల ఎంఎన్ఆర్ ఈజీఎస్ నిధులు, 5 లక్షల గ్రామ పంచాయతీ నిధులతో పెద్దపల్లలో గ్రామ సచివాలయం నూతన భవనం, సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసు, కూటమి నాయకులు ఈదల సత్యబాబు, సంగీత సుభాష్, దొడ్డ సుబ్బారావు, వంకపట్ల లక్ష్మణరావు, తోరాటి వెంకటేశ్వరరావు, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ఆంధ్రప్రదేశ్లో క్రీడాకారులను ప్రోత్సహించి వారి అభివృద్ధికి సహకరిస్తున్నట్లు స్పోర్ట్స్ అథారిటీ రాష్ట్ర చైర్మన్ ఏ రవినాయుడు తెలిపారు. ఏలూరు జిల్లా పోలవరంలో శనివారం సాయంత్రం నిర్వహించిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని గిరిజన విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేసి మాట్లాడారు. ఈరోజు నేను సాప్ చైర్మన్ అయిన తర్వాత మా మంత్రి గారు మేము దాని మీద కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద విజిలెన్స్ విచారణ కూడా పూర్తయింది. డీజీపీ గారి దగ్గర రిపోర్ట్ ఉంది. ఈరోజు ఏదైతే ఫర్దర్ ఎంక్వైరీ ఉందో ఆ సమస్యలన్నీ కూడా లిక్కర్ కేసులో బిజీగా ఉండడం వల్ల నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ ఆడదాం ఆంధ్ర మీద ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాం. అది రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈరోజు రాష్ట్రానికి పరిశ్రమల ప్రవాహం మొదలైంది. పరిశ్రమలను ఈ రాష్ట్రానికి తీసుకురావడంలో ఆయన చూపిస్తున్న చొరవ, తెగువ, ఆయన వెళ్తున్న విధానాన్ని రాష్ట్ర యువత తరపున ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకున్నాం. ఈరోజు 15 లక్షల మిలియన్ పెట్టుబడిని విశాఖపట్నానికి గూగుల్ లాంటి డేటా సెంటర్ను తీసుకొని రావడం, దాంట్లో నారా లోకేష్ గారు చూపించిన చొరవ వర్ణనారహితం, ఎవరికి అందుపట్లేదు. ఈరోజు భారతదేశంలో పెట్టుబడి పెడతామని చెప్పి గూగుల్ సంస్థ అనౌన్స్ చేసినప్పుడు దాదాపు 7 రాష్ట్రాలు పోటీ పడ్డాయి. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే అప్పటికే ఈ దేశాల్లో పెట్టుబడి పెట్టడామని ఒప్పించిందే నారా లోకేష్ గారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్థికాభివృద్ధి ఉన్నప్పుడే రూపుదిద్దుకోనున్న ఆరోగ్యవంతమైన సమాజం, పాలకొల్లులో ప్రకటించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. పర్యావరణాన్ని పాడు చేయకుండా దీపావళి పర్వదినాన్ని నిర్వహించుకోవాలి, పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు భీమవరంలో హితవు పలికిన జిల్లా కలెక్టర్ నాగరాణి. ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో పనిచేసే ఉత్తమ అధ్యాపకులను తణుకులో ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. నూతన సాంప్రదాయానికి నాంది పలికిన మేనేజ్మెంట్ అసోసియేషన్. తణుకులో వయోవృద్ధుల ఇంటికి వెళ్లి ఉచితంగా వైద్య సేవలు అందించిన ప్రముఖ వైద్యులు హుస్సేన్ అహ్మద్, నిమ్మగడ్డ అచ్యుతరామయ్యలు. అరుదైన ఆదర్శ సేవలకు ప్రశంసలు. తాడేపల్లిగూడెంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఏపీ స్టేట్ భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల. తక్కువ ధరకు లభించే జెనరిక్ మందుల వినియోగంపై అవగాహన పెంచుకోవాలి, రాజమండ్రిలో ప్రజలకు ఉద్బోధించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి. గోదావరి తీర ప్రాంతాల్లో ఆరంభమైన చేపల వేట సందడి, ఆనందం వ్యక్తం చేస్తున్న మత్స్యకారులు. ఆలమూరు మండలంలో ₹1 కోటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు.
పాల్గొన్న అధికారులు, స్థానిక నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.